హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్‌ని ఒక్కసారి చేసి పెట్టారంటే 10, 15 రోజుల వరకు రుచిగా తినేయొచ్చు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇవి చేయడం కోసం ముందుగా ఇలా ఒక ప్లేట్‌లోకి కానీ, మిక్సింగ్ బౌల్‌లోకి కానీ, ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. దీన్ని బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అని అంటారు. ఇందులోనే అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే చిటికెడంత సాల్ట్ కూడా వేయండి. ఇవన్నీ వేసేసుకొని ఓసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలని వేసుకుంటూ చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుతామో అలాగనే కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పాలు వేయకుండా కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా కలుస్తుంది. నేనైతే ఇక్కడ ఒక అరకప్పు వరకైతే పాలను యాడ్ చేశానండి. అరకప్పు పాలతో నాకు పిండి మొత్తం కరెక్ట్‌గా కలిసిపోయింది. ఇలా చేత్తో నొక్కుతూ రెడీ చేసుకోవాలండి మనం పిండిని. చూడండి మనకి ఫైనల్‌గా ఇలా అయితే వస్తుంది. ఇలా సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఇందులో ఉన్న సూజీ రవ్వ అనేది కొంచెం నాని మెత్తగా అవుతుంది. 10, 15 నిమిషాల తర్వాత ఓసారి తీసి చూడండి, ప్రెస్ చేసి చూడండి. గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపొచ్చు. ఇప్పుడు ఆ పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోండి. ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని తీసేసుకొని ఇలా స్క్వేర్ షేప్‌లో చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్క్వేర్స్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని మనం ఫ్లవర్స్ లాగా చేసుకోవాలండి. డిజైన్ చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్‌ది కూడా ఫోల్డ్ చేసేయాలి. ఈ షేప్ అనేది గులాబీ మొగ్గలాగా వస్తుందండి. చూడ్డానికైతే చాలా చాలా బావుంటుంది. ఇలానే అన్నిటిని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒకటొకటిగా వేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో కాలిస్తే లోపల వరకు సరిగా వేగదు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లో మాత్రమే ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే అన్నిటిని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఒక అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు వాటర్‌ని యాడ్ చేయండి. ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ అలాగే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి. మీకు బెల్లం నచ్చకపోతే ఈ ప్లేస్‌లో షుగర్‌నైనా యాడ్ చేయొచ్చు. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని వేస్తున్నానండి, యాలకుల పొడి. ఇది కూడా వేసుకొని బెల్లం కరిగనిస్తే సరిపోతుందండి. మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి నువ్వులని యాడ్ చేస్తున్నానండి. నువ్వులు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న రోజా మొగ్గల్ని వేసుకోవాలి. నేనైతే వీటికి గులాబీ మొగ్గలనైతే పేరు పెట్టానండి. మీరేం పేరు పెడతారో కామెంట్‌లో చెప్పండి. బెల్లం అనేది వీటికి బాగా పట్టేలాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే స్వీట్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు గోధుమ పిండితో గవ్వలు కానీ లేదా పనస్తొనలు కానీ కాకుండా ఇలా ఉప్మా రవ్వతో రోజా మొగ్గలు చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మా పిల్లలైతే చేసిన కాసేపట్లోనే మొత్తం అయిపోగొట్టారండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.